మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారం దినం దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి గడిచిన దినాలంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు స్తోత్రములు నైనా తండ్రి, మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావం మనల్ని ఇంతవరకు కాపాడి మనల్ని పోషించి మనల్ని సజీవుని పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం నైనా తండ్రి, నీ మందిరానికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా నైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక పరిశుద్ధ ఆదివారం దినాన్ని దేవాది దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్న గడిచిన దినాలన్నింటినీ కూడా కాపాడి పోషించి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన దేవాది దేవుడైన మన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయ కాలము యాత్ర కీర్తన 121 దావీదు కీర్తన ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొండల తట్టు నా కన్నులతో చిన్నాను, నాకు సాయం ఎక్కడ తెచ్చి వస్తుందని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి నాకు సాయం చేయాలి, ఎవరైనా వచ్చి నా ఆపదల నుంచి నన్ను విడిపించాలి, ఎవరైనా వచ్చి నాకున్న సమస్యల నుంచి నాకు విడుదల దయచేసే విధంగా వారు సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది 121 దావీదు కీర్తన. మనం యాత్రా కీర్తనలో చూసినట్టయితే మొదటి 2 వచనములు, కొండల తట్టు నా కన్నులైతే చిన్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలోను సృజించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భూమి ఆకాశంలోను సృజించున్నాడు. హృదయ కలుపు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి నాకు సాయం వస్తుంది అని ఎదురు చూస్తున్నావేమో, అది దేవుని వల్లనే నువ్వు సాయాన్ని పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సాయం వస్తుంది. భూమి ఆకాశంలో సూచించిన దేవాది దేవుని వల్లనే నువ్వు సాయాన్ని పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిని మహిమపరిచినట్టయితే దేవుడే నీకు సాయం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 104 కీర్తన 5వ వచనం చూసినట్టయితే, భూమి ఎన్నటికీ కదలకున్నట్టు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరచెను. భూమి కదలకున్నట్టు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భూమికి పునాది వేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవాది దేవుడు ఆ ఒక భూమిని కదలకుండా దాన్ని స్థిరంగా చేస్తున్నాడు. ఈ హృదయ కాలము భూమి ఆకాశంలో సృజించిన దేవాతి దేవుడు నీకు సాయం చేస్తాడని విశ్వాసం కలిగి నువ్వు నమ్మినట్టయితే దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవాది దేవుని మర్చి ఈరోజు అనేక మంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నారు, ఏవేవో ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు, నిన్ను నిర్మించిన దేవాది దేవుడు, తల్లి గర్భంలో రూపాంతరం ముందుకే దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జగతి పునాది వేయక ముందే ప్రేమ చేత నిన్ను నన్ను యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టికర్త మీద మనం ఆధారపడాలి. భూమి ఆకాశంను నిర్మించి మనలను నిర్మించి సమస్తము ఏర్పాటు చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఆయన అందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను, నాకు ఎక్కడి నుంచి సాయం వస్తున్నది. భూమి ఆకాశంలో సూచించి మరి దేవాది దేవుడు యెహోవా వలనే మనకు సాయం కలుగుతున్నది. యెహోవా వలనే నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించెను. దేవుడే మనకు సాయం చేస్తాడు. యేసయ్యనే మనకు సాయం చేస్తాడు. యేసయ్య మన పక్షాన నిలబడతాడు. ప్రతి విషయంలో కూడా యేసయ్య నీకు నీ కుటుంబంకు సాయం చేసే దేవుడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ పాదములను తొట్ట నీలోని నేను కాపాడు వాడుకొనుకోడు, ఇట్లా నిద్ర కన్నురెప్ప కూడా మరి ఇట్లా నిద్ర కూడా పోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ఆయన నీ పాదములను తొట్ట నిలియడు.
దేవాది దేవుడు నిన్ను కాపాడే దేవుడు, దేవాది దేవుడు నిన్ను విడిపించే దేవాది దేవుడు, నీ పక్షాన నిలబడే దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన పక్షాన ఉండగా మనకు భయమేలా? ఎందుకంటే దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన యెహోవావలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించెను, ఆయన నీ పాదములను తొట్ట నీరు నేను కాపాడువాడు కొనుకడు. ఎల్లప్పుడూ నేను కాపాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 91వ దావీదు కీర్తన చూసినట్టయితే 91వ దావీదు కీర్తన చూసినట్టయితే ఆయన రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కోడము డాలనై ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు రెక్కల కింద మనకు కాపుదల ఉన్నది, మనకు రక్షణ ఉన్నది. యేసయ్య తన రెక్కల కింద నిన్ను కాపాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి వేళ కలిగే భయంకైనా, పగటి వేళ ఎగిరే బాణంకైనా, చీకటి సంచరించే తెగులైనా, మధ్యాహ్నం మందు పాడుచే రోగంకైనా నువ్వు భయపడదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలీలున్న అపాయము నీ ఇద్దరు రాదు. హల్లెలూయా. అపాయం అనేది మన దగ్గరికి రాదు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాదంలో కూడా మరి తొట్టిల్లదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే కాలము దేవాది దేవుడు నేను విడిపిస్తూ నేను కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నీ పాదములను తొట్టిలీడు నేను కాపాడువాడు కొనుకోడు, ఇజ్రాయేలుని కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు యెహోవా నేను కాపాడును. హల్లెలూయా. యెహోవా నిన్ను కాపాడును. యెహోవా దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. హృదయ కాలము మన యేసయ్య మన పక్షాన నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసిన కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ హృదయ కాలము ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని గణపరిచే బిడ్డగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దీపములారా నా మాట వినుడి, దూరమొస్తున్న జనులారా, దూరంలో ఉన్న జనులారా ఆలకించుడి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నేను ఒడిలోనూ పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకము చేసుకునేను. హల్లెలూయా. తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని కాపాడి మనల్ని రక్షించి ప్రతి విషయంలో కూడా మనకు సహాయకుడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే 49వ అధ్యాయము 10వ వచనము, వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల వద్దను వారిని నడిపించును. కాబట్టి వారు ఆకలికనని దప్పికొనను, కాబట్టి వారు ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమాములలో ఎండనైనా వారికి తగలదు. హల్లెలూయా. దేవుని కాపుదల ఆ రీతిగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇదే 49వ అధ్యాయం మనం చూసినట్టయితే 10వ వచనం, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున, వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను, నీ పాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయి. హల్లెలూయా. తల్లైనా తన చంటి బిడ్డను మర్చుతుంది కానీ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా మరవడు. తన అరచేతిలో నేను చెక్కుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లైనా తన చంటి బిడ్డను మర్చును కానీ నేను నిన్ను మరవను, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనల్ని నిత్యము కాపాడే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకే అంటుగా, కొండల తట్టు నా కనులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి? యెహోవావలే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంను సృజించెను. మనకు సహాయము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన సమస్యల నుంచి, మన కష్టాల నుంచి, మనకు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే 121వ దావీదు కీర్తనకు వచ్చినట్టయితే
5వ వచనం, యెహోవా నిన్ను కాపాడును, ఆయన కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలెండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతాడు. మనం బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, మనం ప్రార్థన పూర్వకంగా మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని కాపుదల మన మీద ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని మన జీవితకాలం అంతా కూడా దేవుడు కాపాడుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి క్షణము దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్తున్నప్పుడు దీవించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని మార్గంలో నడుచుకున్న బిడ్డలు వారు ఎక్కడ ఉన్నా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా దీవించబడతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినట్టయితే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చింపజేసిన. సమస్త జనుల కంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. యెహోవా సాయం నీకు పొందుకోవాలంటే దేవుని మార్గాలను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటూ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించిన. సమస్త జనుల కంటే ఈరోజు నువ్వు హెచ్చించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మరి కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తున్నది? యెహోవాలో నేను సాయం పొందుకుంటున్నాను. భూమి ఆకాశంలో సృష్టించిన దేవాది దేవుడు నీ పాదములను తొట్టిన నేను కాపాడువాడు, కనుకడు నిద్రపోడు అనే వాగ్దానాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటగా నువ్వు దేవుని మాట వినాలి. దేవుని చెప్పిన మాటలు నువ్వు విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నువ్వు గైకొన్నప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు 121వ దావీదు కీర్తన, నీ రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కాపాడగలవు. నిన్ను దేవుడు కాపాడుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడుతాడు, నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు అట్టి యొక్క ఆశీర్వాదము మీకును మీ కుటుంబంకు దయచేయను గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఇంతవరకు సజీవ లెక్కలు ఉన్నావు. దేవుడు నీకు ఇంతవరకు దీవించాడు కాబట్టి, ఇంతవరకు నేను దేవుడు సాయం చేశాడు కాబట్టి ఈరోజు నువ్వు అభివృద్ధిలో ఉండొచ్చు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు అంటే దేవుని కృప వలనే పొందుకుంటున్నావు. నువ్వున్న స్థానంలో ఉన్నావు అంటే కూడా అది దేవుని కృప వలనే ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నీ పాదములను తొట్టనీయడు, నేను కాపాడువాడు కొనుకోడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు, యెహోవా నేను కాపాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలెండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నేను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నేను కాపాడును. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఈ పరిశుద్ధాదివారము దేవుని మందిరానికి వెళ్ళి మీరు కనపరుచుకుంటూ దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేలని దేనిని మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధ ఆదివారము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. ఇంతవరకు కాపాడి మనల్ని పోషించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మన గొప్పతనము కాదు, మన మంచితనం కాదు, మన ఐశ్వర్యం కాదు, మన ధనము కాదు, కానీ దేవుని ఉచితమైన కృపచేతనే హృదయ కలము ఈ పరిశుద్ధ ఆదివారం దినము నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని
దేవునిని మహిమపరిచి, దేవుని ఘనపరిచి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నిన్ను కాపాడువాడు ఎన్నడూ కూడా కొనుక్కడు, నీ పాదములను తొట్టనీయడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనల్ని కాపాడే దేవుడు మన పక్షాన ఉండగా మనం దేవునిని ఘనపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో నిన్నును కనపరుచుకొని, నీ కుటుంబంని కనపరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. 6 రోజులు మనల్ని దేవాది దేవుడు కాపాడి 7వ రోజు పరిశుద్ధ ఆదివారం దినము దేవుని మందిరానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే సమయము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధ ఆదివారం దినము దేవునికి గొప్ప ఆశీర్వాదం నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుడు వాక్యము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన మేళ్లను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని మహిమపరిచి, దేవుని ఘనపరిచి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఏ అపాయము రాకుండా యెహోవా నేను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలంతా యెహోవా నేను కాపాడుతున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవా నన్ను కాపాడినందుకు వందనములు, నన్ను దీవించినందుకు వందనములు, నా కుటుంబంను కాపాడినందుకు వందనాలు, నా పిల్లలను కాపాడినందుకు వందనాలని దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచినట్టయితే దేవుని సకల ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో నువ్వు నీ కుటుంబం పొందుకుంటుంది. ఎందుకంటే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఆశీర్వాదాల గురించి రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు వెళ్తున్నప్పుడు దీవించబడతావు, వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు ఏ స్థలంలో, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నేను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థానంలో పెడతాడు. కాబట్టి మనం దేవుడికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడిని మహిమపరచాలి. దేవుడు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ 121వ యాత్రా కీర్తనలో మరి మనల్ని మనము ఒక్కసారి పరిశోధించుకొని, మనకు దేవుడే సహాయం చేస్తున్నాడు, దేవుడే మనల్ని విడిపిస్తున్నాడు. మనం త్రోవలో నడుస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, బండిల మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ రాకపోకలంతా కూడా దేవుడు నేను కాపాడుతూ ఉన్నాడు. నేను సురక్షితంగా నీ గృహానికి నడిపిస్తున్నాడంటే దేవుని యొక్క దేవుడు తన కృప చేత తన దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు నేను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్న దేవాది దేవుని మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని మహిమపరచండి. ఇటు మాటలను ఉదయకాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవుడు విడిపించిన గాక. మరి అనేక అవసరతలు ఉన్నట్టయితే దేవుడు అవసరతలన్నీ కూడా తీర్చిన గాక. మీ సమస్యల నుంచి, మీ కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు మీలను విడిపించి, మీలను నడిపించి, మీలను గొప్పగా దేవుడు తన ఐశ్వర్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీకు సహాయకుడుగా ఉండును గాక. మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి సమృద్ధిని దేవుడు మీకు దయచేయను గాక. సమాధానాన్ని మీ కుటుంబంలో దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. గడిచిన దినాలు, గడిచిన నెలలంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి మరి 121వ దావీదు కీర్తన తండ్రి ప్రభా ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి మరి భూమి ఆకాశంలో సృజించిన దేవా, నీ వల్లనే మేము సాయము పొందుకుంటున్నాం. కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నాను, ఎక్కడి నుంచి నాకు సాయం వస్తుందని వాళ్ళని సాయం పొందుకుంటున్నామని నేను నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా. మా రాకపోకలంతా కూడా కాపాడి దీవించి ఆశీర్వదించి ప్రతి క్షణము మా పక్కలో ఉండి మనల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా. ఈ పరిశుద్ధ ఆదివారము తండ్రి నీ సేవకులు వాక్యం అందిస్తుండగా, సేవకురాలు వాక్యాలు అందిస్తుండగా నైనా సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి, నీ సేవకులను అభిషేకించండి. అనేకులనైనా విశ్వాసులు, ఇంకా అనేక మంది విశ్వాసులుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా. భారతదేశం అంతా కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. మా దేశాన్ని రక్షించండి, మా ప్రజలను రక్షించండి. ప్రజలందరూ కూడా నిజమైన దేవుని తెలుసుకొని నైనా, నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజు అంతట్లో కూడా నీ కృప చూపించండి. రాబోయే వారం అంతా కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల, అలాగే తండ్రి ప్రభా దీవెనలు, ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి
తండ్రి ప్రభా, ఈరోజు జరుగుతున్న ఆరాధన అన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు ఈ మహిమ ఘనత పొందుకోమని, ఆ రీతిగా తండ్రి ప్రభా ఫ్రేతో మినిస్ట్రీస్ పార్చర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు దేకాల 10:30 మరి పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగుతుండగా ఆరాధన అంతటి కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఎదరైతే యేసుని విశ్వసించారో వారికి ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వారికి వారి కుటుంబంలోకి తోడైడి గాక, ఆమేన్.